ఆదర్శుంటే మార్గం, మనసుంటే మార్గం. ముప్పై 35 ఏదయ్యా ఎన్నన్నా కానీ తింటా ఉంటాం. 35 ఏళ్ళ తింటా మార్పు రాలేదయ్యా. మనకి చాలా అవసరం. జనరల్గా మన స్నేహితులందరూ కూడా వారి వారి కులాల నుంచే ఉంటారు. కానీ విద్యార్థులు బయట చదువుకునేటప్పుడు ఇతర కులాల వాళ్ళు కూడా స్నేహితులు అవుతారు. ఆ స్నేహితుల వల్ల మనం జీవితంలో చాలా ముందుకు వెళ్ళొచ్చు. అందుకే ఒక కవి రాసినటువంటి పాట మీకు పాటిస్తాను. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల, స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా, నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచినప్పుడు, ఆశయంకై సాగినప్పుడు అసువులొడ్డి నిలిచినప్పుడు, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల. ఎగిరిపోయిన పావురాలై పోయవాని పదములై గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి ఎరదీసే, స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల తోడురా. కులము అంటూ రాదురాయే మతము ఎదురు లేదురా, సమత కొరకు సాగినప్పుడు కులము మత. ఎంతమంది స్నేహితులుంటే అంత గొప్పగా. మిగతా పెద్దలందరూ నివాళులు అర్పించవలసిందిగా కూర్చున్నాం. కాశీస్వామి కుటుంబ, వివేకానంద సుబ్బారావు కుటుంబ సభ్యులు ముందుగా కుటుంబ సభ్యులు ముందుగా వివేకానంద సుబ్బారావు మీరందరూ సార్ అలాగే మీరు కూడా రాజేశ్వరి గారు ముందు లేడీస్ చేసి అమ్మా ఇన్ని కూడా ఆడవాళ్ళు అయిన తర్వాత మగవాళ్ళు.
మీరు కరెక్ట్ అమ్మా మీరు కూడా రండి అమ్మా రండి అయిపోయింది 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 పెద్దలు పెద్దలు దామచంద్ర పూర్ణచంద్రరావు గారు, అలాగే నామినేని మోహన్ రావు గారు, మాజీ గ్రంథాలయ చైర్మన్ సుబ్బారావు అటుపోండి సార్ అటే ఇంకా మిగతా పెద్దలు అందరూ వచ్చి ఒక్కొక్కరుగా నివాళులు అర్పించవలసింది. భాష గారు గారు తులసిరామ్ గారు, ప్రభాకర్ గారు, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు. మంచి మాట చెప్పావు. వ్యాపారం ఏది నీకెందుకు ఫోటోలు పేదవాళ్ళు రండి అందరూ నివాళులు అర్పించండి. స్పీడ్గా ఓకే హరి రండి. సురేష్ గారి దంపతులు, బలాబుజ్జి గారు, ఇంకా అందరూ రండి. మేడం గారు అట్టే ఉండండి అట్టే ఉండండి అట్టే రైట్ వాటమ్మ రండి. దశరథ్ గారు, ఈ గీత రచయిత దశరథ్ గారు వచ్చి నివాళులు అర్పించవలసిందిగా వాటమ్మ రండి. మీ వాడండి అదేంటి చెడుగా జంత ఈ పాటని ప్రారంభించవలసిందిగా ఏమై
విశ్వమందు గొప్పదే ఉన్నది మధురమైన అమ్మ పదం మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది ఆచరించి చూపి కీర్తికెక్కినాడు కాశయ్య స్వామి వీర బ్రహ్మం మాట ఆచరించి చూపి కీర్తికెక్కినాడు కాశయ్య స్వామి పది అడుగు దాడలు లక్ష్మమ్మ నడచి పువ్వ పెట్టి అందరికీ పతి అడుగు జాడలు లక్ష్మమ్మ నడచి పువ్వ పెట్టి అందరికీ అవ్వాయింది ఆ పుణ్యాత్ముల త్యాగ గుణం అడుగడుగు కనిపించే నీ గమనం మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది కనిపించని మానవతా మఠం నిత్యాన్నదానంతో వెలుగొందే సత్రం కులం మతం కనిపించని మానవతా మఠం నిత్యాన్నదానంతో వెలుగొందే సత్రం ప్రతిరోజు వచ్చే ఊరూరి జనం ఆకలిని తీర్చుకొని పొందిని ఆశ్రయం ప్రతిరోజు వచ్చే ఊరూరి జనం ఆకలిని తీర్చుకొని పొందిని ఆశ్రయం ఆదర్శ జీవుల ఆదర్శ మార్గం అను నిత్యం నడిపించే నీ జన్మ ధన్యం మధురమైన అమ్మ పదం మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది అక్షరం లేకున్నా ఉందిలో జ్ఞానం మాటల్లో మనిషిని పసిగట్టే జ్ఞానం అక్షరం లేకున్నా ఉందిలో జ్ఞానం మాటల్లో మనిషిని పసిగట్టే జ్ఞానం ఎవరికే సమస్య అయినా కావాలి అమ్మ సాయం ఇంటికెవరు వచ్చినా పువ్వ పెట్టే అమ్మతనం ఎవరికే సమస్య అయినా కావాలి అమ్మ సాయం ఇంటికెవరు వచ్చినా పువ్వ పెట్టే అమ్మతనం ఆ ఉమ్మడి కుటుంబంలో నింపావు ప్రేమతనం ముత్యాల బిడ్డలకు నేర్పావు సంస్కారం మధురమైన అమ్మ పదం మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది మధురమైన అమ్మ పదము మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది అమ్మలలో అమ్మ మా కాశీరత్నమ్మ అమ్మల
నీవమ్మ కాశయ్య లక్ష్మమ్మ ప్రతిరూపం నీవమ్మ మధురమైన అమ్మ పదం మించి ఉన్నది ఆ అమ్మ కన్న విశ్వమందు గొప్పదే ఉన్నది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆమె చూస్తే ఒక తల్లిని చూసినట్లు ఇంకేం చెప్పాలో తెలియదు కానీ ఒక పవిత్రమైనటువంటి ఆ రూపం అట్లా కనిపిస్తుంది. నుంచొని చక్కగా నవ్వుతూ పాట అయితే ఖచ్చితంగా నన్ను పాడమంటది. ఇంటికి వెళ్తే పాట పాడయా, ఏం పాట పాడుతున్నావు అనేది. సో అటువంటి మాతృమూర్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. తగులందరూ త్యాగమూర్తిలే గతంలో చెప్పుకున్నాం. కానీ కాశీరత్నమ్మని చూస్తే మాత్రం నిజంగా ఒక రకమైన తృప్తి, కడుపు నిండినట్ల తృప్తిగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ తోటే మన దశరథ గారు ఈ పాటని అద్భుతంగా, ఆయనకు కూడా చాలా గొప్ప అనుబంధం ఉంటుంది. దశరథ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. ఈ పాట రచయిత దశరథ గారు ఉంటే ఇక్కడికి రావాలి. సపోర్ట్ రండి సార్, ఎందుకంటే పరిచయం చేయాలి. ఎడిటింగ్ చేసిన తమ్ముడు షాన్ మంచి షాన్కి కూడా అభినందనలు తెలియజేయాలి. మ్యూజిక్ డైరెక్టర్ అందుబాటులో లేదు, ఆయన హైదరాబాద్లో. సో లైఫ్లో ఛాలెంజ్ కాదు, ఆమె లైఫ్నే ఛాలెంజ్ చేశారు. ఎంచక్కా భార్యభర్తలిద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగం, 4 చేతులతో సంపాదన, కొడుకు డాక్టర్. లైఫ్లో ఇంకేం కావాలి? దర్జాగా కాలు మీద కాలు వేసుకుని టీవీ సీరియల్ చూసుకుంటూ గడిపేసి అడిగేవారు. కానీ ఆమె ఆ కంఫర్ట్ జోన్లో ఉండిపోలేదు. ఈ అనాథ పిల్లల కళ్ళల్లో వెలుగు కోసం తన జీవితాన్ని ధారపోశారు. ఒంగోలులోని పట్టు పరిశ్రమ శాఖ ఆఫీసర్గా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి తన స్నేహితుడు కాసిమును ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అభ్యుదయ భావాలు కలిగిన రాజ్యలక్ష్మి కాసిముల వివాహం అప్పట్లో ఓ సంచలనం. మతాంతర వివాహం చేసుకున్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో ఎవరిన్ని అడ్డంకులు సృష్టించినా తట్టుకుని నిలబడ్డారు. సమాజంలో 10 మంది అనాథ పిల్లల కోసం నిలబడాలని కూడా నిర్ణయించుకున్నారు. వారి కోసం 2014లో బొమ్మరిల్లు పేరుతో ఓ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వాటన్నిటికంటే సమాజానికి ఏదో పని చేయాలి అనే దాంతో ఒక ఆలోచనతో మొదలుపెట్టడం జరిగింది. 2014లో దీన్ని నేను స్టార్ట్ చేశాను. ఒక్కరితో ఈ బాలలలోకి ప్రారంభమైంది. 10 మంది అనుకున్నది ఇప్పుడు 65 మంది పిల్లలకు ఈ బొమ్మరిలో గుడిగా మారింది. కాదు 65 మంది బిడ్డలకు రాజ్యలక్ష్మి అమ్మాయింది. 10 మంది పిల్లల్ని నేను, మా హస్బెండ్, మా ఇద్దరు శాలరీలో వచ్చి 10 మంది పిల్లలకైతే మనం పెంచుకోగలుగుతాము. మనం ఎక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు, ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన పని లేదు అంటే అనుకుంటాము. సో ఫస్ట్ మా దగ్గర ఒక బాబు వచ్చాడు. ఆ బాబుతో 10 మందితో పనిచేస్తూ ఉన్నప్పుడు బయట వెళ్ళేటప్పటికల్లా చాలా వేరుగా ఉన్నాయి పరిస్థితులు. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు ఉండి కూడా నెగ్లెక్ట్ అయ్యేటువంటి పిల్లలు, అట్లాగనే ఎక్కువ మంది మాకు హోమ్లెస్ కనపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు వీధుల్లోనే తిరుగుతూ ఉంటారు, వీధుల్లోనే వాళ్ళు జీవనం గడుస్తూ ఉంటారు. చుట్టుకాయటాలు ఏరుకోవటము, అడుక్కోవటము, ఈ పనులు చేస్తూ ఉంటారు. అట్లాంటి పిల్లలు, హోమ్లెస్, నెగ్లెక్టెడ్, బెగ్గింగ్ చేసుకునే పిల్లలు, ఇలాంటి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క అవసరాల రీత్యా మాకు రావటం జరిగింది. అట్లా ఇప్పుడు 65 మంది పిల్లలు వచ్చారండి ఇక్కడికి. తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురైన చిన్నారులు వీధి బాలలను అప్పులు చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు రాజ్యలక్ష్మి. నిజానికి ఇంట్లో ఒకరిద్దరు పిల్లల్ని చదివించడమే కష్టమైన రోజులు. అలాంటిది 65 మంది పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ ఎలా చదివిస్తున్నారు?
కేవలం సంకల్ప బలంతో. మా జీతంలోంచి ఇక కష్టమే బాగా. నేను నెలకి 50,000 రూపాయలు ఆ శాలరీ నుంచి తీసి పక్కన పెట్టేస్తాను ఈ పిల్లలకి. అయితే ఇక నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ దాదాపు ఈ పనులన్నీ చూడటము, దీంట్లో ఉన్న సాధక బాధలన్నీ వాళ్ళ దగ్గర నుంచి చూడటము అట్లా ఉండేసి కొంతమంది ఏంటంటే నా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ఒకళ్ళ మీద రెంట్ కడతాము, ఒకళ్ళు కరెంటు బిల్లు కడతాము, లేకపోతే ఈ సంవత్సరం వాళ్ళకి మేము పుస్తకాలు కొనిస్తాము, లేకపోతే మా ఇంట్లో ఈరోజు ఒక అకేషన్ ఉంది, ఇంట్లో ఎక్కడెక్కడ పెద్ద పెద్ద స్టార్ ఫోటోస్లోకి వీళ్ళు స్పెండ్ చేసే కంటే వీళ్ళకి అప్పటి ఫుడ్ ఇస్తాము అని ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కనెక్ట్ అయ్యిస్తూ ఉన్నారు. అట్లా మేము ఇది రన్ చేస్తూ ఉన్నామండి. రోజు తెల్లవారుజామున 5 గంటల కల్లా బొమ్మరిళ్లకు వచ్చేస్తారు రాజ్యలక్ష్మి. పిల్లలను నిద్రలేపి చదివిస్తారు, వారిని రెడీ చేసి స్కూల్కు పంపిస్తారు. ఆ తర్వాత తాను కూడా 10 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాళ్ళని సముదాయించడం అంటే మామూలు విషయం కాదు. అటువంటిది 100 మంది దాకా పిల్లలు ఉంటే వాళ్ళని సముదాయించడం అంటే మామూలు విషయం కాదు. మీరిద్దరు సర్వీసు నిజంగా గ్రేట్. వారిద్దరికి అభినందన తెలియజేస్తూ చిన్న వారికి చిరుకానుకగా 5,000 రూపాయలు అందించవలసిందిగా. అంటే మీరు చేసే సర్వీస్కి ఇది ఓన్లీ జస్ట్ అభినందన పూర్వకమే. మీ కదా మీ పిల్లలకి ఓకే. ఇప్పుడు ఇది చదువుతారు. కన్న బిడ్డల్లా కాపాడుతూ అమ్మా నాన్నలయ్యారు. ఏ దిక్కు లేక అల్లరి చిల్లరిగా తిరిగే బాలలు సంఘ విద్రోహ శక్తులుగా మార ఇద్దరు ప్రభుత్వోద్యోగులైన చాలీచాలని జీతాలతో సొంత జీవితాన్ని సైతం త్యాగం. ఇంతమంది బ్లెస్సింగ్స్ మాకున్నాయి అనేది తప్పకుండా మీరు దీంట్లో నాకు చాలా బాధ్యతలు కూడా చూపించారు. తప్పకుండా మీరందరూ మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని, మేము చేస్తున్నటువంటి పనిని ఇంకా బాగా చేసి సక్సెస్ చేసి ఇలాంటి పిల్లలకందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వడానికి మా ప్రయత్నంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు చాలా బలం వచ్చింది. ఇందాక దీంట్లో రాశారు డబ్బుతో సంబంధం లేకుండా కూడా పని జరగచ్చు అనే దానికి నేనే ఉదాహరణ. 0తోనే మొదలుపెట్టాను. ఈరోజు 200 మంది పిల్లల్ని కాపాడటం జరిగింది. ఇప్పుడున్న పిల్లలందరూ కూడా దాదాపు ఒక జూనియర్ లాయర్, ఒక బీటెక్, బిఎస్సీ నర్స్, రకరకాల దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. మీ నమ్మకాన్ని, మీ ఆశీర్వాదాలన్నింటినీ కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఇంకా మంచిగా పనిచేయడానికి, ఇలాంటి పిల్లలకి పనిచేయడానికి మా ఇద్దరి జీవితాన్ని అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. సేవ చేయాలని సంకల్పంతో శివం ఫౌండేషన్ 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ శివం ఫౌండేషన్ ద్వారా స్లమ్ ఏరియాస్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండే ఏరియాలో ఫ్లోరైడ్తో సమస్యతో ఇబ్బంది పడుతున్న పేదల కోసం రక్షిత మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. శివం ఫౌండేషన్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ 3 నెలకొల్పి వాటి ద్వారా ప్రతిరోజు సింగిల్ రూపాయి తీసుకోకుండా గత 7 సంవత్సరాలుగా పేదల సేవలో ఉన్నాము. అదేవిధంగా కరోనా టైం నుంచి ఒంగోలులో శివం ఫౌండేషన్ తరఫున వృద్ధాశ్రయం వంటి ఏర్పాటు చేశాము. శివం ఫౌండేషన్ పేదలకు, రోడ్ల మీద ఉండే యాచకులకు అన్నదానం చేయాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ నిత్యాన్నదాన సంచార వాహనాన్ని ఒకటి ఏర్పాటు చేసి గత 2 సంవత్సరాలుగా వర్షం వచ్చినా ఏది వచ్చినా కూడా ఆపకుండా ప్రతిరోజు నిత్యం 300 మందికి అన్నదానం కడుపు నింపడం జరుగుతుంది. అదేవిధంగా సంతపేటలో శివం శరణాలయం ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ 15 మంది వృద్ధులకు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వారి తరఫున మేము ఆపద బంధువులుగా ఇచ్చాము. అదే సందర్భం 2 సంవత్సరాల నుంచి నేను ఆశ్రమం మంచి చెడులు హాస్పిటల్ కావాలని అన్ని చూసి మా ఫౌండేషన్ తరఫున చూసి పడుకోవడానికి సార్ పెట్టారు. బాగా ఇక్కడ ఆడ వదిలిపెట్టారు. ఆడ వదిలిపెడితే నేను చూసుకుంటానని ఆయనకేం అంటే ప్రోత్సాహంగా 5,000 ట్రస్ట్ తరఫు నుంచి ఇస్తున్నారు. ఇది చదివిన తర్వాత మీరే గొల్లపూడి శ్రీహరి గారు వ్యవస్థాపకులు శివం ఫౌండేషన్. కాలే కడుపుతో ఆకలి దహిస్తుంది, పట్టెడనం పెట్టే నా అన్నవాళ్ళు ఉండరు. అనాథలు, అభాగ్యులు, యాచకులు కసురుకునే సమాజం
అనారోగ్యం పాలైన వారికి సాయం అందించి ఆరోగ్య ప్రదాతవయ్యావు. తాను సంపాదించిన సంపాదనలో సింహభాగం చేతికి ఎముక లేనట్టు సేవలకు వెచ్చిస్తూ దానకర్ణుడు అయ్యావు. గొల్లపూడి శ్రీహరి మీ సేవలు నిరుపమా. ఈ సమాజానికి మీరు ఆదర్శం. మీరు ఇలాగే కరకాలం సేవలు అందించే శక్తిని, విజయాలను మీరు అమితంగా ఇష్టపడే ఆ పరమేశ్వరుడు మీకు అందించాలని ఆకాంక్షిస్తూ సార్ కొంచెం పక్కకు పోతారా? తిప్పమ్మ మా ఒక సైడ్ ఉండి తిప్పు, మా ఒక సైడ్ ఉండు, అట్లా ఉండి తిప్పు, అట్లా తిప్పు. గురుగురు ఒక నిమిషం రెండు ప్లేట్లు అన్నం పెట్టి ఒక్క నిమిషం. ఓకే అండి అన్న. సోదర కొద్దిగా వెనక పెట్టుకో ఫోన్. అట్లా నేను వెనకాల వైపు ఏమన్నాండి కొద్దిగా జరగదు. వేయండి అన్న, ఒక్కసారిగా వేయండి. ఒక్కసారిగా అందరూ ఒక్కసారిగా అడ్డం పోతు ఒక్క సైడ్ రండి, సైడ్ మా వెనకాల కొంచెం ముందు జరిగింది కేసులు కనుక వచ్చే తీసుకున్న వాళ్ళు ఈరోజు అబ్బాయి ఆశ్రమంలో ఉండేవాళ్ళు మీ మంచం మీదకి వెళ్ళిపోండి, కుర్చీలో కూర్చోవద్దు, ప్లేస్ లేదు కాబట్టి మీ మంచం మీద కూర్చొని తినండి. నిలబడే వాళ్ళు నిలబడి తినండి. మామూలు నిలబడే వాళ్ళు మీరు నిలబడతారు కదా, నిలబడి తినండి. కుర్చీలు అయితే తక్కువ కొన్నాయమ్మ, నిలబడే వాళ్ళు నిలబడే తినండి. కూర్చోలేని మట్టికి వాళ్ళు కూర్చుంటారు. నిలబడతారు బాబాయ్.
నిలబడతావు కదా, నిలబడేది కూర్చునే వాళ్ళు నా కుర్చీలు తక్కువగా ఉన్నాయి. నిలబడి అర్థమైందా? కూర్చోమ్మా, కూర్చో పెద్ద. సార్ సార్ ఒక నిమిషం. మారెళ్ళ వెంకటేశ్వర్లు కాశీరత్తమ్మ స్మారక కమిటీ తరపున ఈరోజు మా అమ్మగారు మారెళ్ళ కాశీరత్తమ్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఒంగోలులో పలు సేవా కార్యక్రమాలు చేశాము. సంతపేట ఇండియన్ మెడికల్ హాల్ నందు మా అమ్మగారి మీద మిత్రుడు శరత్ పాడిన అమ్మ పాటను అద్భుతంగా చిత్రించి జనంలో చైతన్యం కలిగించే విధంగా పాటను రాశారు. వారికి ధన్యవాదాలు. వాటితో పాటు ఒంగోలు నగరంలో ఈ పాటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సూర్యశ్రీ ట్రస్టు, శివం ఫౌండేషను, బొమ్మరిళ్ళు, కోటమ్మ వృద్ధాశ్రమంలో వాళ్ళని సన్మానించి వాళ్ళ సంస్థలకి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. పేలపోలు చారిటబుల్ ట్రస్ట్ తరఫున కాశీయుగ స్వామి గారి పేరు మీద దివ్యాంగులైన అందులకు 40,000 రూపాయలు ఉన్న చదువులకు అందించాము. ఒక చిన్న పాపకి 10,000, మొత్తం 50,000 రూపాయలు ఈ సందర్భంగా ఆర్థిక సాయం అందించాము. వృద్ధులకి చీరలు, బట్టలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు నగరంలో 300 మంది పేదలకి అన్నదానం కూడా ఏర్పాటు చేశాము. శివం నిత్య అన్నదాన కేంద్రంలో అందరికీ మంచి పౌష్టికారమైన భోజనం ఏర్పాటు చేసి ఈ యొక్క సేవా కార్యక్రమాలు మా అమ్మగారి పేరు మీద నిర్వహించడం జరిగింది. రాబోయే కాలంలో మా కుటుంబంలో పెళ్లి రోజైనా, పుట్టినరోజైనా, ఇతర వర్ధంతుల సందర్భంగా ఈ విధంగా సేవా కార్యక్రమాలుగా చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తామని తెలియజేస్తా ఉన్నాం.